పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. 5 రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో కార్యక్రమం జరిపించుకుంటున్నారనంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్థాయిలో 5 రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు. కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టమైనటువంటి పనిని సులభంగా చేసేటటువంటి స్థాయిలో రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకి వేదికగా నిలిచింది. చరిత్ర చూసుకుంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. ఆ స్థాయిలో ఉన్నటువంటి నగరాన్ని మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా ముందంజలో ఉంచాలనంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్ కి వస్తే భారతదేశంలో సెకండ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్, క్రికెట్ తర్వాత అత్యధికంగా మోజు చూపించేది ఆడేటటువంటి ఆట మన బ్యాడ్మింటన్. అలాంటి ఆటలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కితాబులు, ఎన్నో మెడల్స్, ఎన్నో ఆనర్స్ మనం సంపాదించుకున్నాం. దానికి గతంలో కారణం చూసుకుంటే 2000 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారిని గుర్తించి హైదరాబాద్ లో ఒక అకాడమీని నిర్మించాలని ఆ రోజు కొంత ఏరియాని డొనేట్ చేస్తే ఆ ఉన్నటువంటి అకాడమీ నుంచి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని క్రియేట్ చేసే అవకాశం మనకు కల్పించింది. అంటే ఒక 10 ఎకరాల స్థలం మనం ఇస్తే దేశానికి ఎంత గర్వకారణంగా ఉండేటటువంటి ప్లేయర్స్ మనం తయారు చేసుకోగలిగామో ఆ రోజు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ గారికి ఆ యొక్క అకాడమీని అప్పచెప్పడం జరిగింది. అదే స్థాయిలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ ని మళ్ళీ ప్రమోట్ చేయాలని అమరావతిలో సుమారు 17 ఎకరాలు భూమి కూడా పుల్లెల గోపీచంద్ గారికి కేటాయించడం జరిగింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా బ్రేక్ రావడం వల్ల ఎక్కడ మనం ప్రోగ్రెస్ మనం చూపించుకోలేకపోయాం. మళ్ళీ ఈ సందర్భంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఎలా ఎంకరేజ్ చేయాలి, దేశ స్థాయిలో స్పోర్ట్స్ ని ఎలా ముందుకు నడిపించాలని. కానీ ఈ రోజు మీరు వేదిక మీద చూస్తున్నారు, ఒక కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర మంత్రులు, ఒక పార్లమెంట్ సభ్యురాలు, మీకు అధ్యక్షుడిగా ఈస్ట్ గోదావరికి ఒక శాసనసభ్యుడు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు కలిసికట్టుగా వచ్చామనంటే మా కమిట్మెంట్ స్పోర్ట్ అట్లా ఉన్నటువంటిది చూపించడానికి వేదిక మీద మేమందరం కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాను. మాకందరికీ కూడా అవగాహన ఉంది. స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తే భారతదేశానికి భవిష్యత్తులో తయారయ్యేటటువంటి యువతరం అన్ని రకాలుగా బాధ్యతతో కలిగినటువంటి యువతరం తయారవుతారని. ఒక ప్లేయర్ ని, ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ఎంత కష్టమో ఇప్పుడే పురంధేశ్వరి గారు ఒక నాయకురాలుగా, ఒక తల్లిగా కూడా ఆమె తాలూకా అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ముందుగా ఇంటిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పియర్ ప్రెషర్ వల్ల చిన్నప్పటి నుంచి ఎవరు పిల్లాడుంటే మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా, లేకపోతే డాక్టర్ని చేస్తారా, లేకపోతే ఐఏఎస్ ని చేస్తారా అని చిన్నప్పటి నుంచి అకాడమికల్లీ అంత ప్రెషర్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా స్పోర్ట్ ఒక కెరియర్ గా ఎంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అవగాహనతో ఉండాలి. దాని తర్వాత ఖర్చు, స్పోర్ట్స్ ని కంటిన్యూగా మనం అందరం కూడా ఆడాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర కానీ అవన్నీ కూడా కొనాలనంటే ఖర్చుతో కూడినటువంటిది. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రాజమండ్రిలో కూడా ఎంత పెద్ద ఛాంపియన్షిప్ మనం నిర్వహిస్తున్నాం, ఇలాంటి బిల్డింగ్ లేకపోతే అసలు ఎక్కడ ఆడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి స్పోర్ట్స్ అని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. వీటితో పాటు కోచెస్ ఉండాలి.
స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇన్ని రకాలుగా కలిసి వస్తేనే ఒక స్పోర్ట్స్ మెన్ కంటిన్యూగా ఆడడానికి అవకాశం ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, రేపు ఒలింపిక్స్ లో మెడల్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ప్యారిస్ లో కూడా ఒలింపిక్స్ జరిగినప్పుడు అందరం కూడా కాస్త బాధపడ్డాం. మనకంటే చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మనకంటే చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకేమో బ్రహ్మాండంగా మెడల్స్ వస్తున్నాయి, మనకెందుకు రావట్లేదని ఎప్పుడు 4 సంవత్సరాలకు ఒలింపిక్స్ జరిగినా సరే మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ కి వెళ్లి మెడల్ సాధించాలనంటే ఎంత కష్టమైనటువంటి పనో దాని మీద మన అవగాహన లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా మెడల్స్ మీద మనం మాట్లాడేటటువంటి అర్హత కూడా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకనే స్పోర్ట్స్ ని మనం క్రింద స్థాయి నుంచి కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒలింపిక్స్ లో పెర్ఫార్మ్ చేయాలనంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్పోర్టింగ్ టాలెంట్ ని మనం వెతికి తీసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎక్కడైనా ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బాధ్యత కలిసికట్టుగా తీసుకుందాం. కానీ కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ కూడా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కి ఒక సరికొత్త రూపం భారతదేశంలో వచ్చిందనడానికి ఎటువంటి సందేహం లేకుండా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా స్కీమ్ ని పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గాని, కోచెస్ కి గాని, స్పోర్టింగ్ టాలెంట్ కి గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్, అలాగే పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదు, రూరల్ ఏరియాస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఖేలో ఇండియా పథకాన్ని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ తాలూకా బడ్జెట్ కేంద్రంది 3,000 కోట్ల రూపాయలైతే సుమారు 900 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా స్కీమ్ కి పెట్టి గత 5 సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. కానీ ఇప్పటి నుంచి హామీ ఇస్తున్నాం, ఖేలో ఇండియా స్కీమ్ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రోజు చెప్పినటువంటి ప్రధానమైన సెంటర్లు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కమిట్మెంట్ తో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పోర్టింగ్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేస్తూ స్పోర్ట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలనంటే నేషనల్ గేమ్స్ కూడా పెట్టాలని ఆ రోజుల్లో ఇన్వైట్ చేసి పెట్టారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని పెట్టారు. అలాగే మళ్ళీ ఒక డ్రీమ్ తో ముందుకెళ్తున్నాం. 27లో కానీ 28లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నేషనల్ గేమ్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తో ముందుకెళ్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారికి కూడా ఒక డ్రీమ్ ఉంది, ఒలింపిక్స్ ని భారతదేశానికి తీసుకొని రావాలని. 2036లో జరిగేటటువంటి ఒలింపిక్ బిడ్ లో భారతదేశం కూడా ఉందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది క్యాప్చర్ చేసుకోగలిగితే దేశ స్థాయిలో మంచి స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి నుంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్పోర్టింగ్ టాలెంట్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా బాధ్యత నిర్వర్తించి స్పోర్ట్స్ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడానికి మనకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా తన పని తను చేయడానికి సిద్ధంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా వ్యయంతో కూడుకున్నటువంటి క్రీడ అని చెప్పి ముందు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేషనల్ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఆట ఆడాలంటే, ఒక స్పారింగ్ పార్ట్నర్తో ఆడాలి అని అంటే ఒక్క ఆటకే దగ్గర 15 నుండి 20 షటిల్స్ అయిపోతాయి. ఒక్కొక్క షటిల్ ఖరీదు మరి మా అమ్మాయి ఆడుతున్నటువంటి సందర్భంలో 50-60 రూపాయలు ఉండేది, మరి ఇప్పుడు పెరిగే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి షూస్ మార్చాలి, లేకపోతే దాని యొక్క ప్రభావం మోకాళ్ళ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వెంటనే షూస్ మార్చాలంటే ఒక్కొక్క జత షూ అప్పుడైతే 1500, ఇప్పుడైతే 5000 ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా యోనెక్స్ ర్యాకెట్స్ లేకుండా అయితే పిల్లలు ఆడలేరు. ఇప్పుడు కొత్తగా గ్రాఫైట్లు కూడా వచ్చాయి. ఒక్కొక్క ర్యాకెట్ చూసినట్లయితే దగ్గర 7 నుండి 8 వేల రూపాయలు వెచ్చించి ఖరీదు చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. కనుక క్రీడా మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నారు. క్రీడాకారులకి, ఒక స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులకి
ఒక సహాయ నిధి అంటే వారిని ప్రోత్సహించడానికి ఒక సహాయ నిధి అంటూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను ఇప్పుడు వారి ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యం. ఇది మాత్రమే కాకుండా పిల్లలు ఆడటానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మా ఇద్దరు పిల్లల్ని నేను చూశాను, వారికి కావలసినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఓడినప్పుడు వారు డిప్రెషన్లోకి వెళ్తారు, గెలిచినప్పుడు వారు ఒక రకమైనటువంటి హైలోకి వెళ్తూ ఉంటారు. కనుక అన్ని విధాలా కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా స్పోర్ట్స్ కౌన్సిలింగ్ ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రాంప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే ఉందో, ప్రత్యేకించి ఈ క్రీడలో వారు కేవలం ఆడుతున్నటువంటి సందర్భంలో మాత్రమే కాకుండా ఫిజికల్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు లిగమెంట్ టేర్స్ కావచ్చు, ఇటువంటి దెబ్బలకి వారు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఫిజిషియన్స్, స్పోర్ట్స్ సైకాట్రిస్ట్ మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఆ విషయాల మీద కొంచెం దృష్టి సారించమని చెప్పి రాష్ట్ర క్రీడా మంత్రివర్యులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారికి నేను స్వయంగా వేదిక మీద నుండి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఏదేమైనప్పటికీ కోచెస్ యొక్క సపోర్టు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేకపోతే కనుక క్రీడాకారులు రాణించలేరు. కోచెస్ అన్నది తండ్రి తర్వాతి స్థానం కోచ్ తీసుకుంటారు. కాబట్టి అసభ్య ప్రవర్తనకి లోను కాకుండా పిల్లల్ని బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి అన్ని విధాల వారికి సహకారాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. నేను కూడా ఒకానొక సందర్భంలో ఏ విధంగా తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారో నేను కూడా అక్కడ కూర్చుని మా బిడ్డల్ని ఆడుతూ చూస్తూ నేను చూశాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా సాధారణంగా బయట కూర్చున్నప్పుడు ఈ షాట్ ఆడలేరా, ఈ షటిల్ తీయలేరా అని చెప్పి సాధారణంగా జడ్జ్మెంటల్ గా మనం ఉంటాం. కానీ నేను ఎప్పుడైతే స్వయంగా కోర్టులోకి దిగి ఆడటం మొదలు పెట్టానో అప్పుడు నాకు అర్థమైంది, కోర్టు చిన్నది కానీ దాన్ని కవర్ చేయటం ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైనటువంటి విషయం. కనుక తల్లిదండ్రులు బిడ్డలు రాణించాలి అనేటువంటి భావన మనలో ఉన్నా, అది పిల్లల పట్ల మనకున్నటువంటి ప్రేమ అయినా, ఆ ఒత్తిడి పిల్లల మీద పడనివ్వకుండా అన్ని విధాలా కూడా అడుగడుగున వారిని ప్రోత్సహించే దిశగా, అంటే ఈసారి నువ్వు ఆడలేకపోయావు, వచ్చేసారి ఖచ్చితంగా నువ్వు ఆడగలవు అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇస్తూ, ప్రోత్సాహాన్ని పిల్లలకు అందిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనేక మంది గోపీచంద్లు, అనేక మంది పివి సింధుల్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇది టీమ్ గేమ్ కనుక టీమ్ గా మనం కనుక పని చేయలేకపోయినట్లయితే మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ని తయారు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక రాష్ట్రం కావచ్చు, వాళ్ళు చూసినట్లయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత క్రీడాకారులకు వారు ఇచ్చేటువంటి గౌరవం అమితంగా ఉంది. క్రీడాకారుని స్వయంగా వారు కలవటం దగ్గర నుండి, వారితో మాట్లాడటం దగ్గర నుండి, వారిని ప్రోత్సహించడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా క్రీడాకారులకి అనేక రకాలుగా వారు తన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తున్నారు. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలబెట్టే దిశగా మనం అందరం కూడా కృషి చేయవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కసారి క్రీడాకారులకి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఓడామా గెలిచామా అనేది కాదు ప్రశ్న, ఓడిన వారు ఉంటేనే గెలిచేవారు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ, ఓడిన వారు కూడా తక్కువ కాదు అని చెప్పి తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా శుభాశీస్సులు అందిస్తూ సంతోషంగా ఉంది. ఈరోజు మన దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరినీ ఒకే సమూహంలో చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ సంఘం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే శాప్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా క్రీడాలోకానికి సువర్ణ యుగం ఉందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే ఇక్కడ రాజమండ్రిలో అయితేనే ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే గ్రౌండ్స్ అయితేనే అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దూరదృష్టి అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే పెద్దలు పురంధేశ్వర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు. పేద విద్యార్థినులు స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ఫండ్, కార్పస్ ఫండ్ లాంటి ఫండ్ ఉండాలని చెప్పారు. తప్పకుండా గత వారంలో జరిగిన మా మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఎవరైతే పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సహించేదానికి వారికి కావలసిన ఏవైతే కిట్లు అయితేనే అలాగే గ్రౌండ్ల విషయంలో కూడా ఎక్కడ రాజీ లేని పోరాటం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం. రాష్ట్రం కంటే కేంద్రంలో క్రీడలకు సంబంధించిన నిధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన గ్రౌండ్ విషయాల్లో అయితేనేం, అకాడమీల విషయాలు అయితేనేం, ఇక్కడ కల్పించవలసిన మౌలిక వసతుల విషయాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి వారి యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నా.